అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సుధీర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాంభూపాలన్న గారికి, వజ్రభాస్కర్ గారికి, వేమయ్య యాదవ్ గారికి, నరసింహన్న గారికి, శివశంకర్ గారికి, నరసింహ గారికి, బాబ్జాన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో తన సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం విద్యార్థి దశ నుండి తుది శ్వాస విడిచే వరకు పోరాటం చేసిన పోరాట యోధులు స్వర్గీయ కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంస్మరణ సభ ఈరోజు ఏర్పాటు చేయడం కదిరి సిపిఎం పార్టీ నాయకులకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏదైతే ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు చెప్పారు, భారతదేశంలోనే అగ్రనాయకుడు ఒక నాయకుడిగా మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలు, ప్రజల కోసం నిరంతరం తన నమ్ముకున్న పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉండాలంటే ఈరోజు సీతారాం యేచూరి అని చెప్పి చిన్న పిల్లలు చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి మహానాయకుడు ఈరోజు తుది శ్వాస విడిచారు. అయినా తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తూ, ప్రజా సమస్యల కోసం ప్రజల గలవెప్పుతూ, ప్రజల పక్షాన నిలబడి ఈరోజు తుది శ్వాస వరకు పోరాటం చేసిన పోరాట యోధులు ఈరోజు సీతారాం యేచూరి గారు మన మధ్యలో లేకపోతే కూడా ఆయన ఏదైతే నమ్మిన సిద్ధాంతాన్ని, ఆశయాలని మనమందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేసినప్పుడు నిజంగా ఆయనకు నివాళులు అర్పించినట్టు అవుతారని చెప్పి సందర్భంగా. కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా చాలా మంది వక్తలు మాట్లాడారు. ఈరోజు ఆయన చేసిన సేవలు, ఆయన భారతదేశం కోసం ఆ రోజు ఎమర్జెన్సీ దగ్గర నుండి ఈ రోజు బీజేపీ ప్రభుత్వంపై వరకు కూడా ఏ విధంగా పోరాటం చేశారు, ఎక్కడ ఆయన పదవుల కోసం, పదవులు వస్తే కూడా కాదని చెప్పి తనదాన్ని ప్రజా సమస్యల కోసం నేను పనిచేస్తానని చెప్పి చేసిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే భారతదేశంలో సీతారాం యేచూరి గారు ఒకరని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను.